హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీజోన్ ఛానల్. ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లోని ఇంపార్టెంట్ షార్ట్ కట్ కీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ముఖ్యంగా కంట్రోల్ ఏ నుండి కంట్రోల్ జెడ్ వరకు గల షార్ట్ కట్ కీస్ని ఎలా వాడతాం, సో వీటిని యూజ్ చేసి మనం ఎక్సెల్లో ఎటువంటి టాస్క్ని కంప్లీట్ చేయగలుగుతామో ఈ యొక్క వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ రోజుల్లో మనం ఏ జాబ్ చేయాలన్నా మనకి కంప్యూటర్ బేసిక్ స్కిల్స్ అయితే కంపల్సరీ అవసరం. సో ఈ బేసిక్ స్కిల్స్లో భాగంగా కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ టూల్స్ అయినటువంటి ఎంఎస్ వర్డ్ కావచ్చు, ఎంఎస్ ఎక్సెల్ కావచ్చు, మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టయితే ఈజీగా ఆఫీస్ రిలేటెడ్ వర్క్ చేయొచ్చు, అలాగే కంప్యూటర్ ఆపరేట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో అందుకోసం ఎంఎస్ ఎక్సెల్లోని ఇంపార్టెంట్ షార్ట్ కట్ కీస్ ఎలా వాడతామో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి ఎంటైర్ వర్క్ బుక్ని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతా ఉంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసినట్టయితే కంప్లీట్ వర్క్ బుక్ అనేది మనకి సెలెక్ట్ అయిపోతుంది. సో లైక్ డిపెండింగ్ ఆన్ కర్సర్ పొజిషన్ కనుక ఇక్కడ టేబుల్లో ఉన్నట్టయితే మనం అప్పుడు కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకుంటే ఆ పర్టికులర్ టేబుల్ మట్టికే సెలెక్ట్ అవుతుంది. సో ఒకవేళ టేబుల్ కాకుండా ఎంటైర్ వర్క్ బుక్ ని సెలెక్ట్ చేయాలంటే కర్సర్ పొజిషన్ అనేది ఎంటీ ఏరియాలో ఉంచాలి మనం. సో అప్పుడు కంట్రోల్ ఏ ప్రెస్ చేసినట్టయితే టోటల్ వర్క్ బుక్ అనేది మనకి సెలెక్ట్ అవుతుంది. సో పర్టికులర్ ఒక టేబులే సెలెక్ట్ కావాలనుకున్నప్పుడు మనం ఆ టేబుల్లో మన కర్సర్ పొజిషన్ వచ్చేసి కంట్రోల్ ఏ ప్రెస్ చేసినట్టయితే ఆ పర్టికులర్ టేబుల్ వరకు మాత్రమే డాటా అనేది సెలెక్ట్ అవ్వడం జరుగుతా ఉంది. ఇది కంట్రోల్ ఏ చేసి మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక కంట్రోల్ బి విషయానికి వచ్చినట్టయితే మనకి ఫాంట్ ని బోల్డ్ సైజ్ లో బోల్డ్ టైప్ లో మనకి డిస్ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ నార్మల్ గా ఉంది ఫాంట్ అనేది మనకి. సో ఈ ఫాంట్ ని మనం బోల్డ్ స్టైల్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డాటాని సెలెక్ట్ చేసుకొని సో కంట్రోల్ బి ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా ఫాంట్ టైప్ అనేది బోల్డ్ ఫార్మాట్ లోకి చేంజ్ అయిపోతాం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కంట్రోల్ సి ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని మనకి కంప్యూటర్ లో వాడేటువంటి కీ ఎక్కువ అంటే కంట్రోల్ సి కావచ్చు, కంట్రోల్ వి కానీ ఎక్కువ వరకు వాడుతూ ఉంటాం. ఏ అప్లికేషన్ అని కావచ్చు, ఎంఎస్ ఎక్సెల్ కావచ్చు, ఎంఎస్ వర్డ్ కావచ్చు, మనం ఎక్కువ వాడేది మనం కంప్యూటర్ యూజ్ చేసినప్పుడు కంట్రోల్ సి కానీ కంట్రోల్ వి కానీ వాడుతూ ఉంటాం. సో కంట్రోల్ సి అనేది డాటాని కాపీ చేసుకోవడానికి అంటే డూప్లికేట్ జనరేట్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ సి యూజ్ చేసి మనం సెలెక్ట్ చేసినట్టయితే డాటా అనేది సెలెక్ట్ అవుతుంది. సో మనకి ఎక్కడైతే ఏ ప్లేస్ లో కావాలో ఆ ప్లేస్ లో మనం మళ్ళీ పేస్ట్ చేసుకోవడానికి ఈ విధంగా యూజ్ అవుతుంది. సో కంట్రోల్ సి అనేది డాటాని కాపీ చేసుకోవడానికి యూజ్ అవుతాం. సో కంట్రోల్ డి అనేది దేనికోసం వాడతాం. కంట్రోల్ డి అనేది మనకి డాటాని ఫిల్ చేసుకోవడానికి అంటే డూప్లికేట్ ఈ చెన్నై అనే వర్డ్ని మనం 10 కాలమ్స్ వరకు ఇలా ఫిల్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అటువంటి టైంలో మనం కంట్రోల్ డి అనేది యూజ్ చేసుకోవచ్చు. సేమ్ డాటాని మల్టిపుల్ టైమ్స్ మనకి డిస్ప్లే చేసుకోవడానికి, అదేవిధంగా డూప్లికేట్ జనరేట్ చేసుకోవడానికి కూడా ఈ కంట్రోల్ డి అనే ఫార్మాట్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వరకు మనకి చెన్నై అనేది ప్రింట్ కావాలనుకుంటే జస్ట్ సింపుల్ గా సెలెక్ట్ చేసి కంట్రోల్ డి ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా అక్కడి వరకు మనకి చెన్నై అనే వర్డ్ వస్తుంది. టోటల్ టేబుల్ కూడా తీసుకోవచ్చు, బట్ ఈ విధంగా తీసుకున్నట్టయితే ఇక్కడ వరకు తీసుకున్నట్టయితే చూడండి డూప్లికేట్ జనరేట్ చేయడానికి కంప్లీట్ గా రో వైజ్ గా మనం కాలం వైజ్ గా మన డాటాని 1 by 1 ఇలా డూప్లికేట్ జనరేట్ చేసుకోవడానికి కంట్రోల్ డి అనేది యూజ్ అవుతాం. నెక్స్ట్ కంట్రోల్ ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం డాటాని ఏ విధంగా ఫిల్ చేయొచ్చు చూడండి. ఒకసారి మనం ఈ ఫోన్ నెంబర్ గమనించినట్టయితే మనకి ఎస్టీడీ కోడ్ సహా ఫోన్ నెంబర్ ఉంది. మనకి ఓన్లీ ఫోన్ నెంబర్ కావాలనుకున్నప్పుడు జస్ట్ ఇక్కడ ఓన్లీ మనకి కలిసి 22654879 ఇక్కడి వరకు మనకి నెంబర్ కావాలి. ఇది నార్మల్ నెంబర్. సో ఇది మనకి ఎస్టీడీ కోడ్ తో సహా ఉంది. సో ఇలా అన్ని నెంబర్స్ మనకు కావాలనుకున్నప్పుడు ఈ కంట్రోల్ ఏ అనేది ప్రెస్ చేస్తే సరిపోతా ఉంటుంది. ఈ కంట్రోల్ ఈ అనే ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది మనకి ఎస్టీడీ కోడ్ తో సహా ఉంది. ఓన్లీ మనకి ఫోన్ నెంబరే కావాల్సిన, సో ఎస్టీడీ కోడ్ అవసరం లేకుండా మనం ఓన్లీ నార్మల్ నెంబర్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం కంట్రోల్ ఈ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైప్ చేశాను నేను. సో రిమైనింగ్ వాటికి ఆటోమేటిక్గా నార్మల్ నెంబర్ మాత్రమే మనకు డిస్ప్లే అవ్వచ్చు.
అలాగే నేమ్స్ కూడా మనం ఈ యొక్క ఫీచర్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నట్టయితే నేమ్స్ కి ఓన్లీ ఫస్ట్ లెటర్, అంటే ఇక్కడ నుంచి స్పేస్ ఇచ్చే వరకు మాత్రమే ఒక వర్డ్ గా ట్రీట్ చేస్తుంది. సో ఫస్ట్ వర్డ్ నేమ్ లో ఉన్నటువంటి ఫస్ట్ వర్డ్ వరకు మనం డిస్ప్లే అవ్వాలనుకోండి, అప్పుడు ఈ కంట్రోల్ ఏ అనే ఆప్షన్ కూడా మనకి యూజ్ అవుతా ఉంటుంది. అంటే ఓన్లీ మనకి నేమ్ అనేది నేమ్ సర్ నేమ్ ఉంటుంది, అటువంటి టైంలో మనకి ఈ కంట్రోల్ ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతా ఉంది. బట్ ఇది అన్ని వర్షన్ లో అవైలబుల్ లేదు, మనకి లేటెస్ట్ వర్షన్ లోనే ఈ యొక్క ఫీచర్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది. సో కంట్రోల్ నెక్స్ట్ కీ వచ్చేసి కంట్రోల్ ఎఫ్. కంట్రోల్ ఎఫ్ అనేది మనకి ఫైండ్, అంటే మనకు కావాల్సినటువంటి డాటా లేదా ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందో మనం తీసుకోవడానికి యూజ్ అవుతా ఉంది. సో కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ మనకు ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ డైలాగ్ బాక్స్ లో మనకు కావాల్సినటువంటి డాటా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఇందాక మనం అరుణ్ అని టైప్ చేసాం, అరుణ్ ఉందా లేదా వర్డ్ అనేది సెట్ చేసుకోవడానికి యూజ్ అవుతా ఉంది. ఎంటైర్ వర్క్ షీట్ సెలెక్ట్ చేయండి. సో అరుణ్ ఉందా లేదా, సో ఇక్కడ ఆటోమేటిక్ గా మనకి చూపిస్తుంది, ఇంక్లూడింగ్ సెల్ అడ్రస్ తో సహా మనకి ఇక్కడ చూపిస్తా ఉంది. ఎస్కే మనకి సెల్ అడ్రస్ ఇది. సో వాల్యూ అనేది ఇక్కడ అరుణ్ అని ఉంది, అరుణ్ కుమార్ అని ఉంది. కాబట్టి ఈ విధంగా మనకి ఎక్కడెక్కడ ఉంది మనకు కావాల్సినటువంటి డాటాని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవడానికి, ఇది నార్మల్ గా అన్ని ఫీచర్లు అన్ని అప్లికేషన్ లో పనిచేసినట్టు ఇక్కడ కూడా మనకి డాటాని మనకు కావాల్సిన డాటాని ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం కంట్రోల్ ఎఫ్ కి యూజ్ చేయడం జరుగుతా ఉంది. సో నెక్స్ట్ కీ వచ్చేసి కంట్రోల్ జీ. సో కంట్రోల్ జీ అనేది కూడా మనకి నార్మల్ గా మనకి కంట్రోల్ జీ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా గో టు, అంటే మనకి ఎక్కడికైతే వెళ్ళాలి, రిఫరెన్స్ ఇక్కడ ఉంది కదా, సెల్ అడ్రస్ ఇచ్చినట్టయితే ఆ పర్టికులర్ మనం సెల్ లోకి ఎంటర్ కావచ్చు. J15 అని టైప్ చేసిన అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో ఆటోమేటిక్ గా సో ఈ విధంగా మనం పర్టికులర్ సెల్ అడ్రస్ లోకి ఎంటర్ కావడానికి యూజ్ అవుతా ఉంటాం. అంటే లొకేషన్ మనం వెళ్ళడానికి డైరెక్ట్ గా వెళ్ళడానికి, ఇట్లా నార్మల్ అయితే మనం స్క్రోల్ చేస్తా వెళ్తా ఉంటాం. సో ఇట్లా కాకుండా డైరెక్ట్ గా వన్ టైమ్ లో మనం అప్రోచ్ అవ్వడానికి ఇది ఈజీగా ఉంటుంది. కంట్రోల్ జీ గో టు స్టేట్మెంట్ అంటాం దీన్ని. కావాల్సిన లొకేషన్ లోకి ఈజీగా వెళ్ళడానికి, సెల్ అడ్రస్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి కూడా మనకి ఈ విధంగా యూజ్ అవుతుంది. ఒకవేళ ఈ సెల్ అడ్రస్ మనకి తెలియనట్టుగా అయితే కూడా ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కీవర్డ్ వచ్చేసి కంట్రోల్ హెచ్. కంట్రోల్ హెచ్ అంటే మనకి రిప్లేస్ చేస్తూ ఉంటుంది డాటాని. సో ఏదైతే డాటా మనం మిస్టేకన్లీ టైప్ చేసినాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ అరుణ్ అని ఉంది, అరుణ్ అనే వర్డ్ని నేను తరుణ్ అని మార్చాలనుకుంటున్నాను. సో ఎట్ ద టైం మనకి ఈ సో ఎక్కడైతే ఉందో అన్ని వర్డ్లు రిప్లేస్ చేసుకోవడానికి, లేదంటే రిప్లేస్ ఆల్ అన్నామంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఎంటైర్ వర్క్ బుక్ లో మనకి టోటల్ చేంజ్ అయిపోతా ఉంటాయి. ఇక్కడ మనం గమనించవచ్చు. సో అరుణ్ కుమార్ ఉండే ఇందాక తరుణ్ అయిపోయింది. సో ఈ విధంగా డాటాని ఏమైనా చేంజ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతా ఉంది కంట్రోల్ హెచ్ అనేది, రిప్లేస్ చేసుకోవడానికి డాటాని. అయితే డాటా మిస్టేక్ అయినట్టుంది మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే డాటాకి ఆల్టర్నేట్ నేమ్ అనేది కూడా ఇవ్వడానికి యూజ్ అవుతా ఉంది. నెక్స్ట్ కీవర్డ్ గమనించినట్టయితే మనకి కంట్రోల్ ఐ. సో కంట్రోల్ ఐ అనేది ఏం లేదు, ఫాంట్ స్టైల్ ని మనం ఇటాలిక్ ఫార్మాట్ లోకి చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతా ఉంది. అంటే జస్ట్ క్రాస్ అవుతా ఉంటుంది, లేటర్ ఇటాలిక్ ఫార్మాట్ లోకి మన ఫాంట్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గమనించవచ్చు మనం. సో ఈ విధంగా జస్ట్ ఫాంట్ స్టైల్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. కంట్రోల్ ఐ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా ఇటాలిక్ స్టైల్లోకి డాటా అనేది చేంజ్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ కీవర్డ్ వచ్చేసి మనకి కంట్రోల్ జే. మనకి స్పెసిఫిక్ గా దీనికి ఫంక్షన్స్ అయితే లేవు ఎగ్జిక్యూట్ చేయడానికి, బట్ జస్టిఫై డాటాని జస్టిఫై చేసుకోవడానికి యూజ్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ కీవర్డ్ వచ్చేసి కంట్రోల్ కే. కంట్రోల్ కే గమనించినట్టయితే మనకి ఇన్సర్టింగ్ ద హైపర్ లింక్ ని ఇన్సర్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతా ఉంది. అంటే వేరే పేజీని మనం ఇక్కడ పర్టికులర్ మన వర్క్ బుక్ లో మనం ఓపెన్ చేసుకోవడానికి, అది అంటే ఎక్సెల్ ఫైల్ కావచ్చు, లేదా వర్డ్ ఫైల్ కావచ్చు, సిస్టమ్ లో కావచ్చు, లేదా అవుట్ సైడ్ ఆఫ్ ద సిస్టమ్, అంటే మనకి వెబ్సైట్ మనం రిజల్ట్ టైంలో ఇది గమనిస్తూ ఉంటాం మనం, లేదంటే అప్లికేషన్స్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పీడిఎఫ్ ఫైల్స్ లో ఒక కంపెనీ ఒక వెబ్సైట్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనం ఒక లింక్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్ ఆ పర్టికులర్ పేజ్ లోకి మనం వెళ్ళేలాగా క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ నేను చూస్తాను చూడండి, మనకి శాతవాహన యూనివర్సిటీ సంబంధించిన లింక్ కాపీ చేసుకుని ఇక్కడ ఎక్సెల్ లో పేస్ట్ చేసిన అనుకోండి. సో ఈ విధంగా ఇక్కడ హైపర్ లింక్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది ఇక్కడ. సో లేదంటే మనకు ఉన్నటువంటి ఫైల్స్ ఇక్కడ 2 ఫైల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మనం ఏదైనా ఫైల్ ని ఇక్కడ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఆ ఫైల్ కి సంబంధించినటువంటి లింక్ అనేది ఈ విధంగా ఇవ్వచ్చు. ఆటోమేటిక్ లింక్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఆ ఫైల్ అనేది మనకి
ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది ఇన్సెట్టింగ్ ద హైపర్ లింక్, అంటే ఒక వెబ్ పేజ్ని లింక్ చేసుకోవడం, లేదంటే నార్మల్ ఫైల్ కూడా లింక్ చేసుకున్నటువంటి అవకాశం. నెక్స్ట్ కీవర్డ్ వచ్చేసి కంట్రోల్ ఎల్. సో కంట్రోల్ ఎల్ అనేది మనకి అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఈ డేటాకి కంట్రోల్ ఎల్ అప్లై చేస్తే టేబుల్ ఫార్మాట్ అనేది అప్లై అయిపోతుంది. సో ఇక్కడ డాటా అడ్రస్ అడుగుతుంది. సో ఈ విధంగా మనకి టేబుల్ ఫార్మాట్ ప్రీడిఫైన్డ్ సైజులో మనకి టేబుల్ స్ట్రక్చర్ అనేది అలాట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం కంట్రోల్ ఎల్ ప్రెస్ చేయగానే టేబుల్ ప్రాపర్టీస్ అనేది అప్లై అయిపోతూ ఉంటాయి. సో కంట్రోల్ నెక్స్ట్ కీవర్డ్ వచ్చేసి ఎం. సో కంట్రోల్ ఎం కూడా ఏం పర్టికులర్గా ఏం కీవర్డ్ అనేది యూజ్ చేయడానికి ఇక్కడ ఏం లేదు. సో కంట్రోల్ ఎన్ గమనించినట్టయితే మనకి న్యూ ఫైల్ అనేది ఓపెన్ అవుతా ఉంటుంది. సో న్యూ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతా ఉంటుంది, న్యూ వర్క్ బుక్ అనేది ఓపెన్ చేసుకోవడానికి ఇది అవుతా ఉంది. అలాగే కంట్రోల్ ఓ ప్రెస్ చేసినట్టయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ ఏవైతే సిస్టంలో ఆల్రెడీ సేవ్ చేసినటువంటి ఫైల్స్ ఉన్నాయో వాటిని ఓపెన్ చేసుకోవడానికి ఈ యొక్క కంట్రోల్ ఓ అనే ఆప్షన్ అనేది మనకి యూజ్ అవడం జరుగుతూ ఉంటుంది. కంట్రోల్ పి అయితే ఇంకా ప్రింటింగ్ రిలేటెడ్ యాక్షన్ పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతా ఉంటుంది. కంట్రోల్ పి ప్రెస్ చేయగానే మనకి సో ఈ విధంగా ప్రింట్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోతా ఉంది. అంటే డాటాని మనం ప్రింట్అవుట్ చేసుకునేటప్పుడు షార్ట్ కట్ కి కంట్రోల్ పి యూజ్ చేసుకొని ప్రింట్అవుట్ చేసుకునేటువంటి అవకాశం. కంట్రోల్ క్యూ అనేది క్విక్ అనలిసిస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో అంటే మనం తీసుకున్నటువంటి టేబుల్ ఫార్మాట్ డాటా కావచ్చు, దేనికైనా క్విక్ అనాలిసిస్ చేయడానికి మనకి యూజ్ అవుతూ ఉంటుంది. కంట్రోల్ క్యూ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఫార్మాటింగ్ ఫీచర్స్ కావచ్చు, చార్ట్స్ అప్లై చేసుకోవచ్చు, అలాగే ఐకాన్స్ ఇలా డిఫరెంట్ స్టైల్స్లో అయితే మనం సెట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అనేది మనకి యూజ్ అవ్వడం జరుగుతుంది. చార్ట్స్ అప్లై చేసినట్టయితే ఈ విధంగా చార్ట్స్ డిజైన్ కూడా తీసుకుంటుంది. ఇక్కడ ప్రీ డిఫైన్ స్టైల్స్ ఏవైతే అప్లై చేయొచ్చో అవన్నీ మనం కంట్రోల్ క్యూ కీ ద్వారా మనం అప్లై చేసుకోవడానికి అవకాశం. నెక్స్ట్ కంట్రోల్ ఆర్. కంట్రోల్ ఆర్ అనేది మనకి ఇందాక కంట్రోల్ డి ఫిల్ చేసినప్పుడు డౌన్వర్డ్ అంటే కాలం వైజ్ డాటాని ఫిల్ చేయడానికి యూజ్ అయింది. సో కంట్రోల్ ఆర్ అనేది రో వైజ్ గా ఇలా డాటాని ప్రింట్ చేసుకోవచ్చు, డూప్లికేట్ అనేది జనరేట్ చేయొచ్చు. సేమ్ డాటాని మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మనం ఈ డాటా కూడా కంట్రోల్ ఆర్ టైప్ చేసినాం అనుకోండి, సో ఆటోమేటిక్గా రో వైజ్ గా డాటా డూప్లికేట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. కంట్రోల్ ఎస్ అనేది డాటా మన ఫైల్ని సేవ్ చేసుకోవడానికి యూజ్ అవుతా ఉంది. సో అయితే ఫైల్ కంట్రోల్ ఎస్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా సేవ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది, లేదంటే ఆటోమేటిక్గా సేవ్ చేసిన ఫైల్ కనుక ఇది డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ కంట్రోల్ టీ. కంట్రోల్ టీ కూడా కంట్రోల్ ఎలాగనే టేబుల్ ఫార్మాట్ క్రియేట్ చేసుకోవడానికి డాటా యూజ్ అవుతా ఉంది. సో ఇక్కడ చూడండి, ఇందాక మనం కంట్రోల్ ఎల్ యూజ్ చేసి టేబుల్ ఫార్మాట్ క్రియేట్ చేసాం కదా, సేమ్ వేలో ఇక్కడ కంట్రోల్ టీ కూడా టేబుల్ ఫార్మాట్ డాటా కోసం మనకి యూజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడి వరకు సెలెక్ట్ చేసుకున్నట్టయితే అక్కడి వరకే టేబుల్ ఫార్మాట్ అనేది మనకి అప్లై అవ్వడం జరుగుతూ ఉంటుంది డాటాకి. సో నెక్స్ట్ కంట్రోల్ యూ అంటే డాటాకి అండర్లైన్ ప్రెస్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. మనం తీసుకున్నటువంటి డాటాకి అండర్లైన్ స్టైల్ అప్లై చేయాలనుకున్నట్టయితే జస్ట్ సింపుల్గా యూ హ్యావ్ టు ప్రెస్ కంట్రోల్ యూ. అంటే ప్రతి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో టేబుల్ ఫార్మాట్ కావచ్చు, నార్మల్ ఫార్మాట్ టెక్స్ట్ కావచ్చు, మనం డాటాకి అండర్లైన్ ఫార్మాట్ స్టైల్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కీవర్డ్ వచ్చేసి కంట్రోల్ వి. కంట్రోల్ వి అనేది డాటాని మనం పేస్ట్ చేయడానికి యూజ్ అవుతా ఉంటుంది. సో ఏదైతే కాపీ చేసినటువంటి డాటా ఉందో ఆ డాటాని మనం పేస్ట్ చేసుకోవడానికి కంట్రోల్ వి అనే అప్లికేషన్ అనేది మనకి ఆప్షన్ అనేది యూజ్ అవ్వడం జరుగుతాం. సో విధంగా ఇక్కడ ఎనీవేర్ ఆఫ్ ద డాక్యుమెంట్ మనం పేస్ట్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. సో కంట్రోల్ నెక్స్ట్ డబ్ల్యూ. కంట్రోల్ డబ్ల్యూ వచ్చేసి మనం ఏదైతే వర్క్ చేసినటువంటి వర్క్ బుక్ ఉందో అది క్లోజ్ అవుతుంది. కంట్రోల్ డబ్ల్యూ క్లిక్ ఇవ్వగానే ఆటోమేటిక్గా సో ఇది సేవ్ చేసినట్టయితే ఆల్రెడీ క్లోజ్ అవుతుంది. ఒకవేళ సేవ్ చేయకపోతే డాటాని వాంట్ సేవ్ అన్నట్టు అని ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయ్యి ఆటోమేటిక్గా ఫైల్ అనేది కంప్లీట్గా క్లోజ్ అవ్వడం జరుగుతాం. నెక్స్ట్ కంట్రోల్ జెడ్ కంట్రోల్ ఎక్స్. సో కంట్రోల్ ఎక్స్ అనేది మనకి డాటాని డిలీట్ చేయడానికి యూజ్ అవుతుంది జనరల్. సో ఉన్న ప్లేస్ నుంచి తీసేసి మళ్ళీ సేమ్ కంట్రోల్ వి సమ్వేర్ ఎల్స్ వీ నీడ్ టు పేస్ట్ ద డాటా, అంటే ప్రజెంట్ ప్లేస్ నుంచి తీసి వేరే ప్లేస్ లో పేస్ట్ చేయడానికి మనకి కంట్రోల్ ఎక్స్ అని కట్ అనే ఆప్షన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఎక్స్ ఈ మూడు చాలా ఆప్షన్స్ అనేవి మనం అన్ని ఆప్షన్స్ లో ఎక్కువగా వాడుతూ ఉంటాయి. అన్ని అప్లికేషన్స్ లో ఎంఎస్ వర్డ్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, ఇంకా ఏ డాక్యుమెంట్స్ అయినా ఎక్కువ యూజ్ చేసేది అనేవి కాంబినేషన్ లో వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎనీ టూ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. కంట్రోల్ సి,
కంట్రోల్ వి, లేదంటే కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ వి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కంట్రోల్ జెడ్. సో కంట్రోల్ జెడ్ అంటే మనం ప్రీవియస్ గా చేసినటువంటి యాక్షన్ క్యాన్సిల్ చేయడానికి యూజ్ అవుతాం. సో అయితే కంట్రోల్ వై అనేది రిపీట్ చేయడానికి, ఏదైతే ప్రీవియస్ యాక్షన్ క్యాన్సిల్ చేసామో దాన్ని మళ్ళీ పర్ఫామ్ చేయాలనుకుంటే కంట్రోల్ వై అని ప్రెస్ చేస్తే సరిపోతాం. అంటే కంట్రోల్ వై అనేది రిపీట్ చేయడానికి, కంట్రోల్ జెడ్ అనేది క్యాన్సిల్, ఏదైతే లాస్ట్ టైం తీసుకున్నటువంటి, సపోజ్ ఇక్కడ ఒక నేమ్ టైప్ చేసిన అనుకోండి హాయ్ అని, ఇది కంట్రోల్ జెడ్ టైప్ చేసినట్టయితే పోతుంది. సో అదేవిధంగా కంట్రోల్ వై ప్రెస్ చేసినట్టయితే మళ్ళీ రిపీట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఇది మనకి కంట్రోల్ ఏ నుంచి కంట్రోల్ జెడ్ వరకు ఉన్నటువంటి ఎంఎస్ ఎక్సెల్ షార్ట్ కట్ కీస్ ఫంక్షనింగ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.